पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतर्गमय ॐ शान्ति शान्ति शान्तिः Zodiac astrology, conclusions of science of triangles లో ఉన్నాం మనం. అందులో మనం నిన్న ట్రయాంగిల్స్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం మనం. At this stage in the unfoldment of human consciousness, there is little that I can say further and the science of triangles. చాలా వరకు చెప్పుకున్నాం సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి. ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి, అది చెప్తాను మీకు అంటున్నారు. I have hinted at the entire structure of living, moving, focusing and transmitting light triangles which should underlie and eventually will underlie the manifested universe. సృష్టి మొత్తం కూడా త్రయాత్మకముగా నిర్వహింపబడుతోంది, నిర్మాణింపబడింది అంటున్న విషయం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. కనుక సృష్టి అంతా కూడా త్రయాత్మకముగా ఉంది కాబట్టి మనం చేసేటువంటి క్రతువుల్లో కూడా త్రయాత్మకముగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అది దట్ గివ్స్ దిస్ లింకప్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చేసేటువంటి క్రతువులు, మనం చేసేటువంటి పూజలు, వీటిలో 3 సంఖ్య కనబడేటట్టుగా చూసుకుంటున్నాం. జస్ట్ దట్ లింక్స్ దిస్ అదనమాట. ఎప్పుడు కూడా సంఖ్యాపరముగా మనం చోట్లో ఉన్నటువంటి అవ్యక్తంతో మనం అనుసంధానం చెందగలుగుతాం. పూర్ణ ఉదాహరణకి చెప్తాను మీకు. చేసుకున్నప్పుడు మనం పూజ ఏదైనా పెట్టుకున్నాం ఇంట్లో, చక్కగా మీరు 3 రకాల పూలు తెచ్చుకోండి. చక్కగా 3 దేవతలను ఎక్కువగా ప్రధానంగా కనబడేట్టుగా పెట్టుకోండి. దిస్ ఆల్ విల్ గివ్ ద హైయెస్ట్ లింకప్. అలా అలా కొన్ని ఒక నెంబర్ ప్రకారంగా మీరు పూజ, మీరు చేసేటువంటివి అన్నీ ఏర్పాటు చేసుకోండి. చాలా బాగుంటుంది మనకి. అది ఇక ఎందుకంటే సృష్టి అంతా కూడా 3గా దిగి వచ్చింది కాబట్టి, 3గా తెలియబడుతుంది కాబట్టి. ఐ హ్యావ్ పాయింటెడ్ అవుట్ సర్టెన్ రిలేషన్స్ బిట్వీన్ ద వేరియస్ కాన్స్టలేషన్స్, ద ఎస్ట్రాటరిక్ ప్లానెట్స్ అండ్ అవర్ ఎర్త్. ఇప్పటిదాకా మనకి అనేక కాన్స్టలేషన్స్ ఒకదానికి ఎలా అనుసంధానం, ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా అవన్నీ అవన్నీ చెప్పానంటున్నారు. మళ్ళీ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ చెప్పానంటున్నారు. అవన్నీ కూడా ఎర్త్కి ఎలా రిలేటెడో మనకు చెప్పారు. అది ఆయన. I have shifted the approach of the astrological student away from the world of tangible happenings. అది ప్రధానంగా మనం భౌతికంగా బయట ఆస్ట్రాలజీ చూసి చెప్పేటువంటి వాళ్ళ దానికన్నా నేను చాలా భిన్నంగా, చాలా హయ్యర్ లెవెల్కి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ, సోల్కి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ విచ్ ఇస్ ద మెయిన్ ఆస్ట్రాలజీ, అది మీకు నేను టీచ్ చేస్తున్నాను అని అంటున్నారు మెయిన్గా. అది సో ఇంటు ద వరల్డ్ ఆఫ్ కండిషనింగ్ ఎనర్జీస్, చోట్లోకి ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి, ఏంటి అసలు సృష్టి అనేటువంటిది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, దానికి ఈ రాసులు, ఈ గ్రహములు ఎలా వాటికి తోడ్పాటు అవుతున్నాయి, తద్వారా సృష్టి ఎలా ఆవిర్భవిస్తోంది, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మానవుడి యొక్క ప్రజ్ఞ ఏ విధంగా విచ్చుకుంటోంది, ఏమిటి దాని నుంచి పర్సనాలిటీకి ఏ రకంగా లింక్ ఏర్పాటు అవుతుంది, ఈ విషయాలు ఇవన్నీ కూడా మీకు అవగాహనలోకి వస్తాయి. సో బేసిక్ మనకి మామూలుగా మన నిత్య జీవితంలో మనం వెళ్ళేటువంటి ఆస్ట్రాలజీ ఏంటంటే, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నేను ఇల్లు ఎప్పుడు కడతాను, నాకు ఎప్పుడు కలిసి వస్తుంది, నాకు ధనం ఎప్పుడు వస్తుంది, ఇలాంటి విషయాలుగా ఏవో మీకు చెప్తుంటాను. ఏంటంటే ప్యూర్లీ అప్లయింగ్ ది ప్లానటరీ ఆస్పెక్ట్స్ టువర్డ్స్ అవర్ పర్సనాలిటీస్. బట్ వేరే మాస్టర్ జాల్కుల్ గారు అసలు ఈ ఆస్పెక్ట్ అంతా వెటబెట్టారు అసలు టోటల్గా. అది ఎక్కడ అసలు టచ్ చేయలేదు ఆయన గ్రంథంలో. అండ్ డైరెక్ట్గా అసలు చోట్లో ఆస్ట్రాలజీ అంటున్నది ఎలా ఉంది, ఆ హయ్యర్ ఆస్ట్రాలజీ అంటున్నది మనకి తెలియజెప్పారు ఆయన.
సో ప్రజ్ఞ అంటే ఏమిటి, ఇవి సోల్ రే ఎలా ఏర్పడుతుంది, సోల్ ఈ రాసులు ఇవన్నీ కూడా సోల్ని ఎలా గైడ్ చేస్తున్నాయి, ఎలా సోల్ అప్లిఫ్ట్ అవుతుంది, ఈ రాసుల అనుగ్రహం తీసుకుని ఎలా ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ ఊర్ధగమనముగా సోల్ యొక్క ప్రయాణం సాగుతోంది, సోల్ యొక్క ప్రయాణమునకు పర్సనాలిటీ ఏ రకంగా సహకరిస్తోంది, దాన్నే పర్సనాలిటీ యొక్క హారోస్కోప్ చెప్తాం. లగ్నము అనగా సోల్ యొక్క విధానం దర్శింపబడేటువంటిది లగ్నం, అది మెయిన్గా బేస్ చేసుకుని హారోస్కోప్ రీడ్ చేయడం అనేటువంటి విషయం, దట్టు రివర్స్ ప్యాటర్న్ గా రీడ్ చేయడం అనేటువంటి రహస్యాలని మీకు చెప్పాను అని అంటున్నారు ఆయన ఈ పాయింట్స్ లో. ఏమంటున్నారు ఆయన, ఇన్సెంటివ్స్ అండ్ ఇంపల్సెస్ and causes, and have thus laid down the basis of the inner esoteric astrology, which must govern this ancient science in the future. ఇన్నర్ ఈసాట్రిక్ ఆస్ట్రాలజీ అన్నది ఆయన, అది ప్రధానంగా మనకు చెప్పారు ఆయన. విచ్ మస్ట్ గవర్న్ దిస్ ఏన్షియంట్ సైన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఐ హ్యావ్ emphasized in your consciousness the web of light and energy, which is the recipient of zodiacal and other extra systemic forces. అది వెబ్ ఆఫ్ లైట్ అండ్ ఎనర్జీ, సృష్టికి మన సౌరమండలానికి వెబ్ ఆఫ్ లైట్ అండ్ ఎనర్జీ అంటున్నది ఎలా వస్తుంది, ఏమిటి కాన్స్టలేషన్స్ ఏ రకంగా దానికి సహకరిస్తున్నాయి, ఏ రకమైనటువంటి ఎనర్జీస్ మన కాన్స్టలేషన్స్ నుంచి మన సౌరమండలానికి అందుతూ ఉన్నాయి, ఈ రహస్యాలన్నీ మనకు చెప్పారు ఆయన. ఆఫ్ లైట్ అండ్ ఎనర్జీ విచ్ ఇస్ ద రెసిపియంట్ ఆఫ్ జోడియాకల్ అండ్ అదర్ ఎక్స్ట్రా సిస్టమిక్ ఫోర్సెస్, మన చోట్ల ఇతర సౌరమండలాల నుంచి ఏ రాసులు అవి తీసుకొని మనకు అందిస్తున్నాయి, ఈ రహస్యాలు మనకు చెప్పారు. ఎక్కడ దొరుకుతాయి మనకి, వృషభం, వృశ్చికం, ఇంకొక రాశి, ఈ మూడు ప్రధానంగా ఇతర సౌరమండలాల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ తీసుకుని మనకి ఇస్తున్నాయి. ఇలాంటి రహస్యాలని మీకు చెప్పాను అంటున్నారు ఆయన. ఎక్స్ట్రా సిస్టమిక్ ఫోర్సెస్, అండ్ ఐ హ్యావ్ పాయింటెడ్ అవుట్ ద ఫస్ట్ dim outline of the astrology of the soul and the unfoldment consciousness of man. I have presented to you some esoteric facts which must for a while at least remain hypotheses and theories in the average astrologer, and probably unwelcome once at that. I have made statements which are of necessary evolutionary in nature and therefore distributing, if not apparently untrue, or based on premises which deny all that the modern astrology has worked out and hitherto held clear. సో ఈయన చెప్పినటువంటి ఇది మనకి మోడర్న్ ఆస్ట్రాలజీను మనకు ముండైన ఆస్ట్రాలజీ చెప్పేటువంటి వాటిలోనూ చాలా భిన్నంగా వెళ్తుంది. ప్రధానంగా మీకు కొన్ని స్టేట్మెంట్స్ అనేటువంటి చెప్పానంటూ ఆయన 2 స్టేట్మెంట్స్ ఇక్కడ చెప్తున్నారు ఆయన. ఇన్ దిస్ కనెక్షన్, టూ ఆఫ్ దీస్ ఐడియాస్ ఆర్ బేసిక్ విచ్ వేర్ ద ఆస్ట్రాలజీ ఆఫ్ ద సోల్ ఇస్ కన్సర్న్. ఏంటి ఆస్ట్రాలజీ ఆఫ్ ద సోల్లో ప్రధానంగా కన్సిడర్ చేసేటువంటి ప్రధానమైనటువంటి 2 పాయింట్స్ వేర్ మోడర్న్ ఆస్ట్రాలజీ విల్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఆ పాయింట్స్ ఎక్కడంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నెంబర్ 1, the reversal of the life of the disciple upon the wheel of life, by means of which his progress becomes anti-clockwise. మనకి అందరూ మామూలుగా బయట మేషం, వృషభం, మిథునం వేస్తారండి, కానీ ఇక్కడ రివర్స్డ్ వీల్లో వేస్తా నేను. సాధకుడు అనగానే మీరు రివర్స్డ్ వీల్లోకి వచ్చేయండి. అప్పుడు సాధన మీరు ఎలా చేసుకుంటూ వెళ్ళాలి, ఎలా మీకు అడ్డంకులు ఉంటున్నాయి, ఎలా వాటిని దాటుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోవాలి, ఈ రహస్యాలన్నీ మీకు రివర్స్డ్ వీల్ వేర్ దిస్ వి మిస్ ఇన్ మోడర్న్ ఆస్ట్రాలజీ. ఇది ఫస్ట్ పాయింట్, రివర్స్డ్ వీల్ అనేది. సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, the influence of the rising sign which is held by the esoteric astrologer to indicate soul possibility and direction versus the personality opportunity. ప్రధానంగా ఇక్కడ చెప్పబడేటువంటి విషయం ఏంటంటే, సోల్ ఆపర్చునిటీ అండ్ పర్సనాలిటీ, సోల్ వర్సెస్ అండ్ పర్సనాలిటీ ఆపర్చునిటీ. సో ఇక్కడ పర్సనాలిటీ ఆపర్చునిటీ అనేటువంటిది ఏర్పడుతుండడం. తర్వాత రైజింగ్ సైన్ ద్వారా విచ్ ఈస్ హెల్డ్ బై దిస్ టు ఇండికేట్ అండ్ పాసిబిలిటీ అండ్ డైరెక్షన్. పాసిబిలిటీ ఒకటి, డైరెక్షన్ ఒకటి, నువ్వు ఎటువైపు వెళ్ళాలి ఏమిటి అనేటువంటిది నీకు మనకి జ్యోతిషంలో లగ్నం ఏంటి అంటే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లగ్నం నుంచి మీ యొక్క ప్రయాణం ఎటువైపుగా వెళ్ళాలి అనేటువంటి రహస్యం మీకు ఇందులో ప్రధానంగా చెప్పారు. మనం లగ్నం నుంచి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారండి రివర్స్ వీల్లో మీకు అంటే విషయం మనకు ప్రధానంగా చెప్పారు. రైజింగ్ సైన్ అంటే లగ్నం, which is held by the esoteric astrologer to indicate and possibility and direction versus the personality opportunity.
పర్సనాలిటీ ఆపర్చునిటీ ఒక రకంగా ఉంటుంది, నువ్వు వెళ్ళవలసినటువంటి డైరెక్షన్ ఒక రకంగా. ఈ డైరెక్షన్ని తెలుసుకుని అటువైపుగా ప్రయాణం చేయడం అంటే మనం ప్రధానంగా తెలుసుకొని జీవించాలి అనేటువంటి రహస్యం ఒకటి ఏం చెప్పారు. ఆఫర్డ్ బై ది నేచర్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ రెస్పాన్స్. These two ideas are obviously revolutionary, and when to them you add the new sets of planetary rollers which I have given you. దీనికి అంటే రివర్స్డ్ వీల్లో ఇలా రావడం ఒకటి, రైజింగ్ సైన్ ఒకటి తెలుసుకోవడం, దీంతో పాటు ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఒకటి మీరు చూసుకోండి, ఇది అని చెప్తున్నారు. It is not surprising if you feel the vastness of the astrological theme. This, however, was the first reaction which I hoped to get from you. వాస్ట్నెస్ ఆఫ్ ది ఆస్ట్రాలజీ అంతా కూడా చాలా, ఆస్ట్రాలజీ అంటే చాలా పెద్ద సైన్స్ అసలు. దీన్ని ఇంకొక కోణంలో అంటే మామూలుగా జ్యోతిష్యం భౌతికమైనటువంటి విషయాలకు అప్లై చేయడమే అదే చాలా పెద్ద సైన్స్. అసలు అది కాకుండా ఒక హయ్యర్ ఆస్ట్రాలజీ అనేటువంటిది, ఒక డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ దిస్ ఆస్ట్రాలజీ అనేటువంటిది దీని ఇచ్చారు. తద్వారా ఏమైంది, దాని సైజ్ ఇంకా పెరిగిపోయింది చెప్తున్నారు. This, however, was the first reaction that I hoped to get from you. Astrology must now argue from the universal to the particular, because అది ఎప్పుడు కూడా యూనివర్సల్ నుంచి పర్టికులర్కి అప్లై చేయడం అంటే నేర్చుకోండి అంటున్నారు. పర్టికులర్ నుంచి యూనివర్సల్కి అప్లై చేస్తుంటాము, అది చాలా తప్పు. యూనివర్సల్ నుంచి పర్టికులర్కి రండి. ఈ రాసులు ఇవన్నీ కూడా సూర్యుడిని గ్రహములకి ఏ రకమైనటువంటి రేస్ పంపిస్తున్నాయి, అవి తీసుకుని మన భూమికి ఏ రకమైనటువంటి రేస్ ఇస్తున్నాయి, భూమి నుంచి మన మానవుడికి ఏ రకమైన వస్తుంది, ఇలా వేసుకుంటారండి. లేదా మానవుడికి ఏదో ఫలానా గ్రహం ఉంది, అది ఈ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది కనుక మానవులందరూ ఈ రకంగా ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి భూమి ఈ రకంగా అలా వెళ్ళిపోకండి. Universal to the particular, because it must in the future deal with soul unfoldment and not with a personality horoscope as hitherto. At this point, I would remind you that nothing I have said negates the charting of the personality horoscope as at present done in the case of the average man who is proceeding otherwise clockwise around the wheel of life. దానికి సంబంధించి ఏది నేను మాట్లాడలేదంటారు. సో దట్ ఇస్ ఆల్ క్లాక్వైజ్గా మీరు వేసుకునేటువంటి హారోస్కోప్ అది, దట్ అదే పాయింట్స్ని టచ్ చేయలేదు ఇక్కడ ఆన్సర్. I have brought into your field of astrological research the astrology of the human consciousness, of the solar angel, of the soul, of the son of mind, the spiritual man. సో ఆయన తీసుకొచ్చినటువంటి ఆస్ట్రాలజీ ఆఫ్ ది హ్యూమన్ కాన్షియస్నెస్, సోలార్ ఏంజల్ ఎవడైతే వాడిలో ఉన్నాడో, సో వాడికి సంబంధించినటువంటి విషయాన్ని దాన్ని మీకు అవగాహనలోకి తెచ్చుకోవడానికి మీకు ఈ హారోస్కోప్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది, నేను చెప్పినటువంటి విధంగా మీరు వేసుకుంటే. ఇన్ ద లేటర్ అంటే సోల్గా వీడు జీవించవలసినటువంటి విధానం ఏంటి, సోల్గా ఉన్నటువంటి సోలార్ ఏంజల్ ఏ రకంగా వీడికి అనుగ్రహిస్తాడు, తద్వారా వీడు హ్యూమన్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోలార్ ఏంజల్ ఆఫ్ ది సన్ ఆఫ్ మైండ్. సో వీడు ఈ డివైన్ మానసపుత్రతో ఏ రకంగా అనుసంధానం చెందాలి, ఇలాంటి రహస్యాలన్నీ కూడా ఈ హారోస్కోప్ వేసుకుంటే మీకు తెలియదు. In the latter part of this century, what I have given to you will be demonstrated to be true. This will happen where disciples, highly developed aspirants and initiates are concerned. The old exotic astrology will still persist and prove its usefulness where the average man is in question, focused at his personality life and oriented towards the material world. ఆ ముండైన ఆస్ట్రాలజీ అది అలా ఉంటుంటుంది, వాడు అది వచ్చిందా ఇది వచ్చిందా అని అడిగి అలా చెప్పించుకునే వాళ్ళు అలా ఉంటారు. కానీ ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సెంచరీలో హాఫ్ సెంచరీ అంటే 1970s అప్పటి విషయాలు, అప్పటి నుంచి మానవుడి యొక్క ఆలోచన చాలా మారిపోతుంది ఆస్ట్రాలజీ మీద. చాలా చక్కటి ఆలోచన కలిగి ఉంటారు, చాలా దీని యందు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆస్ట్రాలజీ పరంగా వాళ్ళు హారోస్కోప్స్ కాస్ట్ చేసుకోవడం, వాళ్ళు హారోస్కోప్స్ని చక్కగా రీడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారు. Much progress towards right understanding of astrology will come later when certain new meditations on the 12 signs of the zodiac are made available. మనకి 12 మెడిటేషన్స్ ఒకటి ఇచ్చారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. దే ఆర్ వెరీ హై మంత్రాస్, చాలా పవర్ఫుల్ మంత్రాస్ అవి. చక్కగా ఫస్ట్ మీ రైజింగ్ సైన్ ఏదో ఫస్ట్ ఐడెంటిఫై చేసేసుకోండి.
దాని నుంచి స్లోగా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంటుంది. జాగ్రత్తగా అలా సాధన చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఉదాహరణకి మనకి నేను చెప్పుకున్నాం, మనం కర్కాటకం, సింహం, కుంభం, ఈ మూడు ఒక ట్రయాంగిల్ అని చెప్పారు. అలా కొన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి మన హారోస్కోప్లో కూడా. ఆ మంత్రాస్ని ఎక్కువగా బాగా సాధన చేయండి, చాలా చక్కటి సాధన చేసుకోండి. మీ రైజింగ్ సైన్ ఏదో ఆ మంత్రాన్ని మీకు ఈ జన్మకి సంబంధించినటువంటి మంత్రంగా మీరు తీసేసుకోండి. సింపుల్గా మీరు ఈ జన్మలో ఆ లగ్నంలో మీరు పుట్టారట అంటే అక్కడ మీరు సాధన చేయవలసిన చాలా ఉంది అంటుంది రహస్యం. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని మనం చక్కగా, ఉదాహరణగా ఏదో మిథున లగ్నం అనుకోండి, మిథున రాశికి సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు ధ్యానం చేసాం అనుకోండి, తద్వారా ఏమవుతుంది, మిథున రాశి మిథున లగ్నం మన దేవుడికి మిథున రాశి నుంచి ఒక ప్రత్యేకంగా డైరెక్ట్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ మనకి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. తద్వారా మనం ఈ లైఫ్లో మనం పొందవలసినటువంటిది, మనం సాధన చేసుకోవాల్సినటువంటి రహస్యాలు మనకి చక్కగా నిలుస్తాయి. వాటిని చక్కటి సాధన చేసుకుంటూ వెళ్తాం. తర్వాత మన జాతీయ చక్ర ప్రకారంగా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది మన హారోస్కోప్లో. ఆ ఇతర రెండు రాసులతోటి ఈ రాశిని ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినటువంటి వాటిని ఆ మూడు మంత్రాలు ప్రధానంగా తీసుకోండి. నెక్స్ట్ అలా కొన్నాళ్ళు సాధన చేసుకున్న తర్వాత మీరు మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినటువంటి మంత్రాలు తీసుకోండి, వాటిని కొన్నాళ్ళు అలా సాధన చేయండి. తర్వాత ఫిక్స్డ్ క్లాస్కి సంబంధించినటువంటి మంత్రాలు తీసుకోండి, వాటిని సాధన చేయండి. తర్వాత కార్డినల్ క్లాస్కి సంబంధించినటువంటి మంత్రాలు తీసుకోండి, వాటిని సాధన చేయండి. అంటే ఇవన్నీ కూడా ఎన్నాళ్ళు ఏది చేయాలి ఇవన్నీ ఎవరు చెప్పక్కర్లేదండి, బాగా గుర్తుపెట్టేసుకోండి. మీకుగా తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్క లెవెల్లో మీరు ఇప్పుడు ఈ మంత్రం చేయాలంటే మీకుగా లోపల నుంచి ఆ సోలార్ ఏంజల్ అనండి, ఆ డివైన్ మానసపుత్ర మీకు అనుసంధానం ఏర్పడుతుంది. ఏర్పడినప్పటి నుంచి ఆయన మీలో ఉండి మీకు గైడెన్స్ అంటున్నది అలా ఇస్తుంటారు. అదే మీకు ప్రధానం. ఏది విన్నా ఏది చేసినా అవన్నీ మొత్తం పక్క పెట్టేయండి. మీ లోపల నుంచి మీ డివైన్ మానసపుత్ర మీకు లింక్ ఏర్పాటు అయిన తర్వాత నుంచి ఇక ఎవరు చెప్పింది ఏది వినక్కరే, లోపల నుంచి ఆయన చెప్తూ ఉంటాడు, మాస్టర్ శ్రీ ప్రేయర్ చేసుకుంటున్నావు బాగుంది నాయన, నువ్వు ఈ మంత్రాన్ని చేసుకో, ఇది కూడా చేసుకో, లేదా ఇది అవసరం లేదు నీకు, ఇది ఒక్కటి చాలు నీకు, ఈ రకంగా సాధన ఏర్పాటు, ఇలా మొత్తం సమస్తం లోపల నుంచి ఆయన అన్నీ చెప్తుంటాడండి. ఆ కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే మనం ఏం చేస్తాం, మన చేతిలో ఫోన్ లేదనుకోండి, చీకట్లో అన్ని వెతుక్కుంటున్నట్టుగా ఎలా అయితే మన జీవితం అయిపోతుందో అలా మనకి ప్రతిదీ కూడా మనం వెతుక్కుంటున్నట్టుగా అయిపోతుంది మన లైఫ్. అది ఇక్కడ ప్రధానంగా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమంటున్నారంటే, మచ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ రైట్ అండర్స్టాండింగ్ ఎఫెక్టివ్ స్పిరిచువల్ లివింగ్, అది towards the right understanding of astrology will come later when certain new meditation on the 12 signs of the zodiac are made available. When the world again settles down to calmer living and conditions are adjusted to a more stable rhythm, these new meditations can form a potent source of usefulness in brightening the web of life. ఈ మెడిటేషన్ అంటే ఊరిని అలజడి చేసుకోకండి, వాడి మీద రాళ్ళు వేసుకోవడం, వీడిని తిట్టుకోవడం, వాడిని తిట్టుకోవడం, దయచేసి అవన్నీ తుడిచేసుకుని పక్క పెట్టాడు. లైఫ్ ఈజ్ డిఫరెంట్, ఈ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. మనం రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఎలా అయితే ఉంటుందో జాగ్రత్తగా నడవాలో, లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మనం అంటే పడనివాడు ఉంటాడు, మనం తిట్టుకునేవాడు ఉంటాడు, మనం మెచ్చుకునేవాడు ఉంటాడు, ఇలా అనేక రకాల వాళ్ళు మన చుట్టూతో ఉంటారు. దట్ ఈస్ దేర్ ఇన్ ద లైఫ్. సో వాటిని మీరు కన్సిడర్ చేసుకుని, మీరు వాడు మనం తిట్టుకున్నారు, మీరు వాడిని తిట్టుకున్నారు, వాడు మీ ఇంటి మీద రాయేశాడు, మీరు వాడి మీద రాయేశారు, వాడిని, ఇలా మీరు లైఫ్ అంతా వీటి మీద వేస్ట్ చేసేసుకుంటే ఏమైపోతామంటే అసలు దేనికి లైఫ్ తీసుకున్నా అది పోతుంది. అందుగురించి ఈ ట్రాఫిక్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీరు వదిలేయండి. ఆ ట్రాఫిక్ని వదిలేసేసి మీరు సాధన అంటే దేని పరంగా చేసుకోవాలో అది ప్రధానంగా మనసులో కలిగి ఉండండి. ఎందుకంటే సృష్టిలో ఒక కామ్ అంటుండేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. చక్కటి సాధన అంటే మీరు చేసుకుంటుంటే మీ పక్కింటి వాడికి కూడా ఎందుకో కాసేపు చక్కగా వాడికి కూడా సాధన చేసుకోవాలి. వాడికి నమ్మిన గురువుని వాడు సాధన చేసుకుంటుంటాడు, మీరు నమ్మిన గురువుని మీరు సాధన చేసుకుంటూ కూర్చోండి. అది కామ్ అన్నటువంటిది ఏర్పాటు అవుతుంది సృష్టిలో. అప్పుడు ఈ మంత్రాస్ యొక్క ప్రభావం మీరు ఇంకా ఎక్కువగా చూడగలుగుతారండి అంటున్నారు. ఇన్ ప్రొడ్యూసింగ్ మోర్ ఎఫెక్టివ్ స్పిరిచువల్ లివింగ్ అమాంగ్ మెన్ అన్నారు. సో భూమి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళు ఒక స్పిరిచువల్ లివింగ్ అంటే చక్కగా చూస్తారు. ఎదుటివాడికి చూస్తే ₹1 వేద్దాం అంటున్నది అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ లివింగ్. చక్కగా ఎదుటికి ₹1 దానం చేద్దాం అనిపిస్తుంది, ఎదుటివాడిని చూస్తే నవ్వుదాం అనిపిస్తుంది, ఎదుటివాడిని చూస్తే గ్రీట్ చేద్దాం అనిపిస్తుంది. చక్కగా ఇలాంటి భావాలు చక్కగా అలా భూమి మీద ఉన్నటువంటి వాడికి అలా పెరుగుతూ వస్తాయి. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ డిసైపుల్స్ రిమైన్స్ ద సేమ్. ఇట్ సేస్ టు లివ్ simultaneously the acutely sensitive inner life of the pilgrim
upon the path of life of a human being in the world of human events to live the group life of the pledged disciple and the mass life of humanity to fulfill his own spiritual destiny through the medium of a controlled personality and at the same time to participate fully in the life of humanity upon earth. This is no easy task. ఇప్పుడు అదే చెప్పాను. అంటే సింపుల్గా చెప్పుకోండి, ఆధ్యాత్మిక జీవితం, వ్యక్తిగత జీవితం, ఈ రెండు కూడా సైమల్టేనియస్గా చక్కగా సాగడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ టాస్క్. బాబు పెట్టుకో. ఇందులో చెప్పినటువంటి విషయాలు వీటిని సాధన చేసుకోవాలంటేనే చదువుకోవడానికే నిజంగా గట్టిగా అంటే మనకు టైం లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. అబ్బా ఈరోజు క్లాస్ వద్దులే, మనం వేరే పనులు అవి ఉన్నాయి కదా ఇవి ఉన్నాయి కదా అని అనిపించేస్తుంది నాలాంటి వాడికి అప్పుడప్పుడు. కానీ ఇవి తెలుసుకున్న తర్వాత వీటిని సాధనలో పెట్టుకుని వీటిని చక్కగా వినియోగించుకుని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే లైఫ్ అనేటువంటిది అంత ఈజీ కాదన్నట్టు ఆయనే చెప్పారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. శుభ్రంగా ఆయన, ఎందుకంటే ఆయన కూడా మనలా ఒక సంసారి జీవి, ఆయన భూమి మీద పుట్టి ఇవన్నీ చేసుకుంటూ సాధన చేసుకుంటూ వచ్చిన వాళ్ళు పరమ గురువులు. ఎక్కడ కూడా మేము హిమాలయాలు ఉంటాం, మాకు ఏవి సంసార జీవితం అని మాకు సంబంధం లేదు అలా చెప్పిన వాళ్ళు కాదు. తెలిసి వాళ్ళకి సంసార పరంగా మనం పడుతున్నటువంటి బాధ ప్రతిదీ వాళ్ళకి తెలుసు. ఐ లివ్ ఇన్ డెప్త్ నాట్ హైట్ అన్నారు కదా అట్లా. సో అందుగురించి ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, కానీ సాధన చెయ్యాలి అంతే. అది నాట్ ఈజీ టాస్క్, అది నాకు తెలుసు, కానీ చెప్తున్నానంటే మీరు అవగాహన చేసుకోండి అంతే. ఇది అంత సులభమైనటువంటి విషయం కాదని నాకు తెలిసినా నేను మీకు సూచిస్తున్నాను అంటే ఏంటి అర్థం? మీ దృష్టి అటువైపు కాదు ఇటువైపు వెళ్ళాలి. ఇది చేయడమే మీకు మార్గం తప్పితే ఇంత తప్పితే మార్గం లేదు. అందుగురించి మీరు ఎక్స్క్యూజెస్ లేదా మీరు ఎక్స్క్లూడ్ అవుతారు వీటిలోంచని కానీ, లేదా మీకు ఏదైనా కన్సెషన్ పొందుదాం అని కానీ ఇలాంటి భావాలు పెట్టుకోకండి. చక్కగా కష్టమైనా సరే నడుచుకుంటూ వచ్చేసేయండి కొండ మీద అని చెప్తున్నాడు ఆయన. We have completed what I felt possible to communicate anent the science of triangles, a science. We have completed, almost మనం కంప్లీట్ చేసేసాం ఈ టాపిక్. Science of triangles, a science which concerns the entire subject pattern of manifestation and the significance of which is closely interrelated with the trinity of manifestation. ఈ ట్రినిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్ సంబంధించిన రహస్యాలన్నీ కూడా ఈ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉన్నాయి. త్రయీ విద్యకు సంబంధించిన రహస్యాలన్నీ కూడా ఇందులో ఇచ్చారు. చాలా అద్భుతమైన అవన్నీ మీకు చెప్పానండి అంటున్నారు ఆయన. అనదర్ నేమ్ ఫర్ దిస్ సైన్స్ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఇథరిక్ స్ట్రక్చర్ ఆర్ సబ్స్టెన్స్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఈథరిక్ స్ట్రక్చర్ అన్నారు. అంటే సృష్టి అనేటువంటిది త్రయాత్మకంగా నిర్మాణింపబడింది, దాని అన్నారు ఈథరిక్ స్ట్రక్చర్ అన్నారు. ఈథరిక్ సైన్స్ ఆఫ్ ఈథరిక్ స్ట్రక్చర్ అన్నారు దీని సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంకొక పేరు. దట్ బీయింగ్ సో that science deals with the life, quality and appearance in the three worlds of divine purpose and will, and for that reason all that I can do in this treatise is to convey to you certain seed thoughts. మీకు కొన్ని సీడ్ థాట్స్ అనేటువంటి మీ మైండ్కి ఇస్తున్నాను. కొన్ని ఇవన్నీ కూడా అలా బొరలో వేసుకుని వాటిని అలా చక్కగా మీరు ధ్యానం చేయండి. అంటే మనకి లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్ వీటికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా త్రీ వరల్డ్స్ ఆఫ్ డివైన్ పర్పస్ అండ్ విల్ అన్నది. డివైన్ పర్పస్ అండ్ విల్ వీటి ద్వారా మనకి వ్యక్తం అవుతుంది, లైఫ్, క్వాలిటీ, అపియరెన్స్ ద్వారా అవన్నీ కూడా సృష్టిలో. అండ్ ఫర్ దట్ రీజన్ ఆల్ దట్ ఐ కెన్ డూ ఇన్ దిస్ ట్రీటైజ్ ఈజ్ టు కన్వే టు యూ సర్టెన్ సీడ్ థాట్స్. సో వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సీడ్ థాట్స్ అనేటువంటివి మనకి ఇవ్వబడుతూ ఉంటాయి, విచ్ అట్ సమ్ ఫ్యూచర్ డేట్ విల్ బ్లాసమ్ ఫోర్త్ యాజ్ ద బేసిక్ సైన్స్ ఆఫ్ రిలేషన్స్. అది సీడ్ థాట్స్ అనేటువంటి మీకు ఇచ్చాను నేను. అంటే ఉదాహరణ కర్కాటకం, సింహం, ఏదో కుంభం, ఈ మూడు ఒక ట్రయాంగిల్ అనేటువంటి సీడ్ థాట్ మనకి ఇచ్చారు. దాని అనేది కొంచెం ఇది మన బుర్రలో పడి దాన్ని అలా ధ్యానం చేస్తే దాని నుంచి ఒక బ్లాసమ్ అయ్యేటువంటిది ఇంకా దర్శించవలసినటువంటి విషయాలు ఇంకా ఉంటూ ఉంటాయి మనకి. సైన్స్ ఆఫ్ రిలేషన్స్ అన్నది. దిస్ సబ్జెక్ట్ రిలేషన్ will be both vertical and horizontal, particular and universal. This subject to relation will be both vertical and horizontal. Subject to relation అంటే it will be both vertical and horizontal. అంటే ఏంటి సబ్జెక్ట్ టు రిలేషన్ అంటే? మనకి ఈ సైన్స్లో మనకు తెలియబడేటువంటిది ఏంటంటే సైన్స్ ఆఫ్ రిలేషన్స్ అంటే ఈ సబ్జెక్టు అండ్ will be both vertical and horizontal. This subject to relation will be both vertical and horizontal, particular and universal, specific and general.
సృష్టిలో చెప్పబడేటువంటి విషయాలు అంటే ఒక రహస్యం ఒకటే, దానికి వెర్టికల్ ఏమో ఉంటుంది, హారిజాంటల్ ఏమో ఉంటుంది. అంటే జనరల్లో ఉంటుంది, అందులో పర్టికులర్లో ఉంటుంది. సబ్జెక్టివ్నెస్ ఉంటుంది, ఆబ్జెక్టివ్నెస్ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్స్లో, ఈ సీడ్ థాట్స్ వీటిలో అన్నింటిలోనూ సృష్టిలో భౌతికంగా కనబడేటువంటి విషయాల్లోనూ ఈ రహస్యాలు అప్లై అవ్వబడుతుంటాయి. అవ్యక్తంగా ఉన్నటువంటి వాటిలోనూ ఈ రహస్యాలు అప్లై అవ్వబడుతూ ఉంటాయి. Specific and general, with the present mental equipment of humanity, all that is possible for man is to grasp certain facts and vaguely sense certain intuitive implications and ideas. Intuitive implications and ideas. సో ఈ ప్రిన్సిపల్ అంటే ఉదాహరణకి ఫార్ములాస్ లాంటివండి ఆయన చెప్పినటువంటి ఈ ఫార్ములాస్గా ఉన్నటువంటివన్నీ కూడా సృష్టిలో ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవ్వడంలో ఇవన్నీ కూడా ఈ ఫార్ములాసే మెయిన్గా నిర్ణయం పడుతోంది. అందు గురించి ఆ ఫార్ములాస్ మీరు అప్లై చేసుకుంటూ ఉంటే, మీరు జాగ్రత్తగా వాటిని ధ్యానం చేస్తుంటే, రెగ్యులర్ లైఫ్ అంటే పర్టికులర్ ఆస్పెక్ట్స్, హారిజాంటల్ ఆస్పెక్ట్ వాటిలోనూ ఈ లాస్ అప్లై అవుతుంటాయి. అంటే మన నిత్య జీవితంలో మనం చేసేటువంటి పనులలోనూ వీటిల్లోనూ ఈ లాస్ అప్లై అవ్వబడుతుంటాయి. అలాగే సృష్టి ఆవిర్భావనకు లేదా ఏదైనా పనికి వెనకాతల ఏర్పడినటువంటి ఎథరిక్ సబ్స్టెన్స్ దాని దగ్గర కూడా ఈ లాస్ అప్లై అవ్వబడుతుంది. అది ఇట్ ఈస్ బోత్ వెర్టికల్ అండ్ హారిజాంటల్. చెప్పడేటువంటి రహస్యం వెర్టికల్కి సంబంధించినది ఉంది, ఇందులో ఆధ్యాత్మికమునకు లేదా హారిజాంటల్కి సంబంధించినది ఉందండి. ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి. దానిని ఎప్పుడైతే మనం వేగ్లీ సెన్స్ సర్టెన్ ఇంట్యూటివ్ ఇంప్లికేషన్స్ అండ్ ఐడియాస్, అంటే సృష్టిలో అలా 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 ఉంటాయి. అంటే సృష్టిలో దర్శించని మీరు భాగవతం తీసుకుంటే అందులో ఇవ్వబడినటువంటి కథలు కానీ అవన్నిటికీ బేస్ ఏంటంటే ఈ మనం చదువుకునేటువంటి ఈ ఆస్ట్రాలజీ, ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్. ఉదాహరణ కర్కాటకం, సింహం, కుంభం, ఈ మూడు ఒక ట్రయాంగిల్. ఈ మూడుకు సంబంధించినటువంటి కథ ఏదో పెట్టేస్తారు మనకి, వాటిని పెట్టేసి వాడు అలా అనుకుంటాడు. సో దీనికి సంబంధించిన ఒక పేరు పెడతారు, వాడు ఏదో జీవిస్తూ ఉంటాడు, అలా ఇలా కథ రాస్తారు. సో అక్కడ ఏంటంటే మన కథలుగా వీటిగా ఇచ్చారు. కొంత సాధన అటువంటిది ఏర్పాటు చేసుకున్న తర్వాత కథలతో సంబంధం లేదు, ఫార్ములాస్ని వేటిన బ్లూ ప్రింట్ తోటి వీడు ఐడెంటిఫై అవుతుంటాడు. అది ఇక్కడ రహస్యం. స్ట్రక్చర్ later he will pursue intuitively the underlying structure of ideas and sense the basic synthesis which life itself contains. Therefore, beyond what I have given you, you cannot go today. కనుక బేసిక్ ఐడియాస్ ఇవన్నీ కూడా ఈ స్ట్రక్చర్ చేత ఏర్పడుతుంటాయి. ఈ స్ట్రక్చర్స్ని జాగ్రత్తగా మనం అవగాహన పెట్టుకోగలిగితే దీని నుంచి మనం అప్లై చేసుకునేటువంటి ఇవి చాలా బాగుంటాయి. అందు గురించి బేసిక్ స్ట్రక్చర్ని మనం బాగా అవగాహన చేసుకోవాలి. అందు గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భాగవతంలో కానీ లేదా మహానుభావులు రచించేటువంటి విషయాలు కానీ వాటిని చదువుకునేటప్పుడు ఈ ఫార్ములాస్ బేస్ చేసి రాసుకుంటాం. సో దట్ ఈస్ హౌ యూ కెన్ లింక్ the general things with the higher things, or the particular with the general. But the aftermath of the war will change all this. Once there is a measure of nervous release from strain, and once the string of the world movement has again established, హ్యుమానిటీ విల్ ట్రాన్సెండ్ ఇట్ సెల్ఫ్. ఉదాహరణకు మన కోవిడ్ వచ్చింది, అదంతా కూడా ఇప్పుడు స్టెబిలైజ్ అయింది. స్టెబిలైజ్ అయిన తర్వాత హ్యుమానిటీ విల్ ట్రాన్సెండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి, ఈ వారు కానీ ఇలాంటి కండిషన్స్ భూమి మీద ఎప్పుడైతే అవుతాయో దానివల్ల ఏం జరుగుతుందంటే కనుక భూమి మీద ఒక వాతావరణం అటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, అంటే స్నానం చేయడానికి ముందు వీడు వేరు, స్నానం చేసిన తర్వాత వీడు వేరు, అది ఎలా అయితే ఉంటుందో అలా భూమి మీద మొత్తం ఒక చేంజ్ అన్నది రాబడింది దానివల్ల. అది వరల్డ్ వార్స్ ఇవన్నీ జరిగినప్పటికీ. అలాగే మనకి ఇటీవల కోవిడ్. ద స్పిరిచువల్ వాల్యూస్ విల్ ఎమర్జ్ మోర్ క్లియర్లీ. ద ఫ్యాక్ట్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్ will be no longer questioned as man's increased sensitivity enables him to respond to the higher impression and the inner inspiration. His ability to live the vertical life of the spirit and the horizontal life of relationship will grow with each decade. కనుక ఇది ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతుంటాయో ఒక్కొక్క దశాబ్దమునకు మీరు చూసుకుంటూ వెళుతుంటే ది గ్రోత్ ఆఫ్ స్పిరిచువల్ బీయింగ్ విల్ బి వెరీ హై. వెర్టికల్గా వీడు జీవించేటువంటి విధానం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది.
కోవిడ్ని వాటిని మనం అంటే ఒక రకంగా భూమి మీద ఒక చేంజ్ అంటే తీసుకురాబట్టడానికి యుద్ధములు కానివ్వండి, కోవిడ్ లాంటి పరిస్థితులు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే అలాంటి పరిస్థితులు వచ్చాయట, ఒక గందరగోళం అటువంటిది భూమి మీద ఏర్పడింది అంటే వెంటనే మనకి చేయవలసినటువంటి ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలు ఇక్కడ చాలా ఎక్కువగా నిర్ణయం పడుతుంటున్నాయి. వాటిని చక్కగా మనం సాధన చేసుకుంటూ కూర్చోవాలి. అందు గురించి మనకి దీని గురించి సింపుల్గా మనకి క్రీడా మైండ్లో మాస్టర్ ఏమని రాస్తారంటే, చక్కగా ఎప్పుడైనా సరే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే వెంటనే అక్కడ కూర్చొని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ప్రణవాన్ని ఉచ్చరిస్తూ కూర్చోండి అని చెప్పి చెప్తారు ఆయన. అంటే మన బుర్రతోటి మనం పని చేయలేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో ఇమీడియట్లీ యూ సిట్ అండ్ అటర్ ఓంకారం, దట్స్ ఇట్. యూ కెన్ హ్యావ్ ది లింక్ అప్. అప్పుడు మీకు సొల్యూషన్స్ ఉన్నట్టు దిగి వస్తాయి. అది చెప్తారు మాస్టర్. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. ఒక వార్ కానీ ఇలాంటి భూమి మీద ఒక చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ అప్పుడు కూడా అంత గందరగోళం మనకి ఏర్పడింది. ఎంతోమంది చనిపోయారు. చూస్తుండగానే చిన్నవాళ్ళు యుక్త వయసులో చనిపోయారు, ముసలి వాళ్ళు చనిపోయారు. చాలా గందరగోళాలు ఏర్పడ్డాయి. కానీ దాని తర్వాత ఇప్పుడు 2022 తర్వాత నుంచి భూమి మీద ఒక స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది, చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది. 2022 నుంచి 2032 మీరు చూసేటికి ఈ దశాబ్దంలో ఎంతో చేంజెస్ అంటుంటే భూమి మీద ఏర్పడిపోతాయి. అది చెప్తున్నారు ఆయన. హయ్యర్ ఇంప్రెషన్స్ అండ్ ద ఇన్నర్ ఆస్పిరేషన్ బట్ ఎబిలిటీ టు లివ్ ద వెర్టికల్ లైఫ్ అది. Then the relation of life to form, of spirit to body, of the soul to the personality will demonstrate in the realm of quality, and the quality of the immediate divine aspect, the Christ consciousness will emerge in a manner undreamt of today by any of you. సృష్టిలో ఇప్పటిదాకా మనం పర్సనాలిటీగా జీవిస్తున్నటువంటి వాళ్ళకి మొత్తం డైరెక్షన్ మారిపోతుంది. చక్కగా వీడు సోల్ అనేటువంటి చక్కగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సోల్ నుంచి పర్సనాలిటీకి చక్కటి అనుసంధానం అనేటువంటిది ఏర్పడుతుంది. సోల్ పరంగా వీడు జీవించడం తద్విధముగా పర్సనాలిటీ వీడికి సహకారంగా ఉండడం. అందు గురించి దైవమునకు ఎదురుగా ఆయనకు సంబంధించినటువంటి వాహనం ఎదురుగా పెడతారు. ఏంటి అంత ఎదురుగుండా పెట్టడం అంటే ఏంటంటే సోల్కైనా పర్సనాలిటీకి ఆ లింక్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వడం. పర్సనాలిటీ అంటున్నది సోల్కి ఒక వాహనం. ఆ వాహనం ఎలా ఉండాలంటే సోల్ని చూస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. సోల్ యొక్క నిర్ణయాలకి, సోల్ యొక్క విధానానికి పర్సనాలిటీ ఎప్పుడు కూడా ఇలా దాసోహంగా ఇలా ఉండాలి. గరుత్మంతుల వారు అన్నట్టుగా. ద పోస్చర్ వెరీ హై సింబాలిక్, ద పోస్చర్ ఆఫ్ గరుడ. అందు గురించి పర్సనాలిటీ అంటున్నది సోల్కి ఒక వాహనంగా నిలుస్తూ ఉన్నప్పుడు సోల్ నుంచి పర్సనాలిటీకి ఒక చక్కటి అనుసంధానం అటువంటిది ఈ పోస్ట్ వార్, పోస్ట్ సచ్ కండిషన్స్ చక్కగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సోల్ పరంగా జీవించేటువంటి వాళ్ళు భూమి మీద ఎక్కువగా ఉంటారు. ఈ రహస్యాలన్నీ కూడా చక్కగా దర్శనం పడతాయి అన్నటువంటిది చెప్తున్నారు. ఇమీడియట్ డివైన్ ఆస్పెక్ట్ అన్నటువంటి చక్కగా క్రైస్ట్ కాన్షియస్నెస్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రతివాడికి. విల్ ఎమర్జ్ ఇన్ ఎ మేనర్ undreamt of today by any of you, even the most advanced thinkers. Speculation on your part is useless. ఎలా ఉండొచ్చు అంత అనవసరం. అదొక వేగంగా వెళ్ళిపోతుంది ట్రైన్. ఎంత వేగంగా ఎలా వెళుతుంది ఏంటి నేను చూస్తాను. అది ఎంత స్పీడ్గా వెళుతుంది ఏమిటివన్నీ నీకు అనవసరం. నీది 10 గంటల ప్రయాణం కాస్త 2 గంటల్లో నేను తీసుకెళ్ళిపోయేటువంటి రోజు వచ్చేసింది. ఇంకా 10 ఏళ్ళకి ఇప్పుడు 2 గంటలు ప్రయాణం చేస్తున్నది గంటకి వెళ్ళిపోతుంది. ఇంకా వేగానికి ఇంకా అంటే స్థూల నుంచి సూక్ష్మత్వంలోకి వెళ్ళిపోవడానికి ఇదంతా జరుగుతుంటుంది. ఫ్లైట్ ఉంటుంది, ఏరోప్లేన్ ముందు అది మనుషులందరూ ఎక్కించుకున్న తర్వాత నెమ్మదిగా ఇలా కదులుతుంటుంది. నెమ్మదిగా దాని వేగం పెంచేస్తూ ఉంటుంది. పెంచేస్తేటికి అది భూమి మీద నుంచి అలా అప్లిఫ్ట్ అయిపోతుంది. వేగం ఎంత పెరుగుతుంటుందో అంత తొందరగా ఇలా అప్లిఫ్ట్ అయిపోతుంది. అది ఎలాగో సృష్టిలో మనం జీవించేటువంటి విధానాల్లో కూడా ఆ రకమైనటువంటి మార్పు అనేటువంటిది అలా వచ్చేస్తుంటుంది. జీవులందరూ కూడా సోల్గా వాళ్ళు జీవించేటువంటి లక్షణాల్లో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కనుక దానికి తగ్గ అది ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో మీ ఊరికి అందదండి. ఇది మహా వేగం అంటే దీని వెనకాల నడుస్తుంది. అది మనకు అందేటువంటి విషయం కాదు. దాంట్లో అట్లీస్ట్ మనకి గ్రంథాలు చదువుకోవడం వల్ల తెలిసినందువల్ల మనం ఏం చేయాలంటే ఒక చక్కటి సాధన అంటే వెంటనే ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. సో లెట్ us prepare ourselves for the new race or for the new life of that is being bestowed by to the people by the God అంటున్న దానికి మనం ఉన్ముఖులమే ఉంటే చాలు. మనం అంతకంటే ఇంకేం లేదు. యువర్ పార్ట్ ఈస్ యూస్లెస్. టైమ్ alone will serve to demonstrate the veracity of the picture I portray and the validity of the inner spiritual structure. టైమ్ alone will serve. సమయమే తీసుకొచ్చేస్తుంది మన ముందుకి. ఉదాహరణకి మన చిన్నప్పుడు ఫోన్ కూడా వాడినటువంటి పెద్దవాళ్ళు ఈరోజు చక్కగా ఫోన్ల ద్వారా పేమెంట్స్ ఇవన్నీ చేసేస్తున్నారు.
ఎందుచేత అంటే టైం ఇట్ సెల్ఫ్ విల్ డిసైడ్. మన డెసిషన్ ఏం లేదు ఇక్కడ, బాగా తెలుసుకోండి. Of the picture, this structure has always been present, but it has been heavily overlaid by the material desires of mankind. The structure has always been present. ఇది ఎప్పుడు ఉంటుంది, కానీ మెటీరియల్ డిజైర్ అంటే ఇది ఓవర్లాప్ అయింది. మెటీరియల్ డిజైర్ అంటే ఎక్కువగా నడుస్తుంది. ఈ చేంజ్, వారు, ఈ కోవిడ్, ఇవన్నీ చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ అది పైకి లేస్తుంది. ఆధ్యాత్మికము వాటికి ఎక్కువ ప్రధానం అంటున్నది వస్తుంటుంది, మెటీరియల్ థింగ్స్కి ఎక్కువ ప్రధానం అంటున్నది ఉండదు. లైఫ్ ఇలా విడిపోతుంది. ఏ థిక్ క్రస్ట్, ఇఫ్ ఐ మే యూజ్ సచ్ ఎ వర్డ్, ఆఫ్ థాట్ ఫార్మ్స్ veils and hides the inner realm of beauty and of meaning, of quality and of spiritual consciousness. This crust is being blasted away by the present catastrophic condition in the world. ఒక థిక్ స్ట్రక్చర్, ఒక పండ్రాయి లాంటిది పెట్టేసుకున్నాం అంటే సోల్, ఆధ్యాత్మికం ఇలాంటి పదాలకేనో మనకి అది ఇలాంటి కండిషన్లు వచ్చాక అది బద్దలు అయిపోతుంది. ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు ఏం తెలియకుండా అయిపోయింది కదా. పెద్ద పెద్ద వాళ్ళు తండ్రులు తాతలు ఉండిపోయారు, కుర్రవాళ్ళు లాంటి వాళ్ళు ఎగిరిపోయారు. కొన్ని చోట్ల తాతలు వాళ్ళు ఎగిరిపోయారు, ఇంట్లో అందరు ఎగిరిపోయారు, ఒక పట్లో ఒకళ్ళు ఇద్దరు మిగిలిపోయారు. ఇలాంటి ఎన్నో జరిగిపోయాయి. ఇప్పుడు ఏమైపోతుంది, ఇవన్నీ చేంజెస్ అంటే తీసుకొచ్చేసరికి వీడి లైఫ్ ఆస్పెక్ట్ మీద వీడు ఆలోచన మారిపోయింది. దీంతో దెబ్బలోకి అంటే దేని మీద దృష్టిలో పెట్టుకుని మనం జీవిస్తున్నామో దాని మొత్తం ఈ కోవిడ్ లాంటి కండిషన్ వచ్చి మొత్తం మార్చేసింది. ఎవడు బతుకుతాడో తెలియదు. కోవిడ్ అంతా అయిన తర్వాత ఎవడు బతికాడో వాడు మనవాడు అనుకుని ఉండాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది భూమి మీద. ఇంత గందరగోళం ఏర్పడాలో అంత గందరగోళం ఏర్పడింది. ఇది దేనికి ఏర్పడిందంటే ఇట్ ఇస్ థిక్ క్రస్ట్ లాగా ఏర్పడిపోయింది. అంటే నేను అనేటువంటి భావం స్వార్థపూరితం, ఇలాంటి బాగా దిట్టంగా పట్టేసుకున్న చోట్ల ఇలాంటి కండిషన్స్ వచ్చాయి. ఊరిని చెప్తే వినరు, ఏరు పారేసి ఒక్కొక్కండి అన్నట్టుగా చేస్తాడు ఆయన దడదడ. Men will fail at the close of this present war, as if nothing has been left to them and that they are destitute and denuded of all that made life worth living. They are left with nothing. ఏం ఇదంతా మిగిల్చింది, కనీసం తండ్రికి తలబరువు పెట్టడానికి అవకాశం లేకుండా చేస్తాడు. దేని ఇంపార్టెన్సెస్ అవేవి వీడికి చెందకుండా అయిపోయింది. అంటే భూమి అలాంటి కండిషన్స్ ఒకసారి జరిగేవాడికి భూమి మీద మైండ్ ఆస్పెక్ట్స్లో మార్పు అనేటువంటిది వచ్చేసి, అంటే వీడు మామూలుగా చెప్తే ఒక డిఫరెంట్ కండిషన్స్, ఒక తల తిరిగిపోయి అంటే రివర్సల్ కండిషన్ లాగా అయిపోయింది మొత్తం కోవిడ్ అనేటువంటిది. మనం చవి చూసాం కాబట్టి అది ఎక్కువ చెప్పుకుంటాం ఆ పాయింట్స్. ఏది వీడిదంటూ ఏది మిగలలేదు అంటుండేది, అలా విడిపోయింది భూమి మీద. అటువంటి కండిషన్ ఒకటి వచ్చి అలా పాస్ అయిపోయింది. So dependent that they become upon the so-called high scale of living. So all that made life worth living, so left to them, and that they are destitute and denuded of all that made life worth living. So dependent have they become upon the so-called high scale of living. But these attitudes will serve as stepping stones to a new life and a better and more simple way of living. దీనివల్ల ఏంటంటే వైరాగ్య భావం ఇలాంటివి బాగా వచ్చేసాయి చివరికి. ఇప్పటిదాకా ఏది నాదని అనుకుంటున్నానో అలాంటిది తీసి పక్కబడేసాడండి ఆయన. చాలా సింపుల్గా తీసిపడి, అంటే భగవంతుడు దయుడు ఇవన్నీ అంటుంటాం కానీ అసలు ఆయన దయ ఉందా అంటుండేదిగా చేసేసాడండి. కోవిడ్ అనేటువంటి కండిషన్ మనం చూస్తే నిజంగా భగవంతుడు దయ ఉంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. ఏమిటండి అలాంటి కండిషన్స్ వచ్చేసాయి మనకు ఒక్క రకంగా. దానివల్ల ఏమైంది, అట్లాంటి కండిషన్స్ రావడం చేత ఇప్పుడు మైండ్ ఆస్పెక్ట్స్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. అంటే ఏది ఇంపార్టెంటో అది అన్ఇంపార్టెంట్ అయిపోయింది, ఏది అన్ఇంపార్టెంటో అది మాత్రం ఇంపార్టెంట్. దైవం మాత్రం ఇంపార్టెంట్, దైవ సాన్నిధ్యం ఇంపార్టెంట్, ఆయన స్మరించుకోవడం ఇంపార్టెంట్, సాధన చేసుకోవడం ఇంపార్టెంట్ అంటున్నటువంటి వాటిలో కూడా వచ్చాడు. సోల్ అన్నటువంటి వాటిలో కూడా వచ్చాడు. These attitudes will serve to as stepping stones to a new life and a better and more simple way of living. New values will be released and comprehended among men, and new goals will be revealed. And the day will come in the experience of humanity when men will look back at the pre-war centuries and wonder at their blindness and be shocked at their selfish and materialistic past. ఇదంతా కూడా వెనక్కి తిరిగి చూసుకుని భవిష్యత్తులో రాబోయేటువంటి యుగం వెనక్కి తిరిగి చూసుకుని ఏంటంటే ఎంత సెల్ఫిష్గా ఉంటే ఎలా సార్ భూమి మీద జీవించడం, అలా ఎలా జీవించారు సార్ వాళ్ళు
2022లో వాళ్ళు 2025లో ఏంటంటే అంత ఘోరంగా జీవిస్తారా అని నన్ను తిట్టుకుంటారు. పిచ్చోళ్ళుగా చూస్తారు మన చరిత్రలో రాసుకున్నారు. ఇంత మెటీరియలిస్టిక్ లివింగా, ఇంత దారుణంగా ఉంటారా? పక్క ఇంట్లో వాడికి కడుపులో నొప్పి వచ్చినా తలనొప్పి వచ్చినా వాడు హాస్పిటల్కి తిరుగుతున్నాడు, కంగారు పడుతున్నా, వాడి ఇంట్లో వాడైనా పోయినా వీడి పాటి వీడు షికారుకి వెళ్ళిపోవడం, వీడి పాటి వీడు పిక్నిక్లు చేసుకోవడం, వీడి పాటి వీడు ఎంజాయ్మెంట్ చేసుకోవడం. ఇదేంటండి అంత ఘోరం ఏంటండి మానవులు? అది ఎలా జీవించారు సార్ 2025లో అలా అనుకుంటారు వాళ్ళు. అది చెప్తున్నారు ఆఫ్ హ్యుమానిటీ. When man will look back at the pre-war selfish, materialistic past, the future will shine with an added glory, and though difficulties and the problems incident to world adjustment and the new relationships between the spiritual man and his material environment will be found. సో భూమి మీద కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ స్పిరిచువల్ మ్యాన్కిను ఒక మెటీరియలిస్టిక్ లివింగ్కిను ఒక చక్కటి అనుసంధానం అనేది ఏర్పడుతుంది దీనివల్ల పోస్ట్ కోవిడ్. అంటే ఒక పరమ గురువులు ఇంకాస్త దగ్గరగా భూమి మీద జీవిస్తున్నటువంటి మానవులకు ఇంకాస్త దగ్గరగా వాళ్ళ యొక్క దర్శనం, వాళ్ళ యొక్క స్పర్శ ఇవన్నీ ఇవ్వడానికి వాళ్ళు ఇంకా దగ్గరగా వస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళని దర్శించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడి యొక్క ఇన్నర్ స్ట్రక్చర్లో అది చేయబడింది. అది జరుగుతుంటుంది ఇప్పుడు కూడా. Spiritual man and his material environment will be found. The future will prove itself as the best you unrolled, unrolled. బెస్ట్ టైం అంటే ఫ్యూచర్లో చాలా రాబోతోంది, ఇప్పటికే చాలా వచ్చింది. అది డిఫికల్టీస్ విల్ బి ఫౌండ్ ఆన్ ఆల్ ప్లేన్స్ అప్ అంటిల్ ద లాస్ట్ ఇనిషియేషన్, బట్ ది డిస్ట్రక్టివ్నెస్ ఆఫ్ ద లైఫ్ ప్రాసెస్ విల్ నెవర్ అగైన్ బి సో పోటెంట్. సో డిఫికల్టీస్ అనేటువంటి మాత్రం ఎప్పుడు ఉంటాయి మనకి. సాధన మెట్లు ఎక్కడం మొదలుపెట్టిన తర్వాత వాడికి కష్టం తీరుతుందని మాత్రం అనుకోకండి. ఇంకేం మెట్లు ఉండమంటారా? నువ్వు ఎక్కింది ఇప్పుడు ఒకటే కొండ, ఇంకా 6 కొండలు ఉన్నాయి, ఇంకేం ఇబ్బంది ఉందని అంటారంటే ఏం లేదురా ఆయన 4 అడుగులే ఉంటుంది, అంతకంటే ఇంకేం లేదంటే ఎవరైనా ఇటు చేతి ఎక్కించడానికి వాడు ఏం చెప్తాడు? నువ్వు ఆ కనబడేది చూసా అక్కడ దాకే మెట్లు, అంతకంటే ఇంకేం లేవు, దా ఎక్కుదా అంటాడు. అలా ఎక్కించేస్తాడు మన చేత. అది గురువు మన వెంబడి ఉండి అలా నడిపిస్తాడు మనకి. సో difficulties will be found on all planes up until the last initiation, but the destructiveness of the life process will never again be so potent. Destructiveness అంటున్నది ఇంత సివియర్గా ఉండదు, డిఫికల్టీస్ మాత్రం ఉంటుంటాయి లైఫ్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. The reason for this is that humanity is more definitely emerging from the thraldom of matter, and in such cases destruction parallels the impact of the descending spirit upon opposing matter. On opposing matter మీద అది అలా దిగి వస్తుంది. ఏంటంటే డిస్ట్రక్టివ్నెస్ అంటున్నది హయ్యర్ స్పిరిట్ అంటున్నది భూమి మీద దిగి వస్తున్నప్పుడు భూమి మీద అంటే భౌతికత్వం అంటున్నది అలా డిస్ట్రక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఈ విషయం బాగా ధ్యానం చేయండి అంటున్నారు. పాండర్ ఆన్ దిస్ స్టేట్మెంట్ అన్నారు. మళ్ళీ ఆ స్టేట్మెంట్ చదువుతాను. The reason for this is that humanity is more definitely emerging from the thraldom of matter, and in such cases destruction parallels the impact of the descending spirit. Destruction parallels అంటే ఎంతగా డిస్ట్రక్షన్ అవుతుంటుందో అంతగా స్పిరిట్ అంటే లేదా ఒక పరమ గురువు అనండి, ఒక అవతార పురుషుడు అనండి అని భూమి మీదకి అలా దిగి వస్తున్నాడు అనేటువంటిది అర్థం. అందుగురించి డిస్ట్రక్టివ్నెస్ మనకు అందుగురించి వీళ్ళు సప్త ఋషులు మనకి వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు పుట్టడానికి వీళ్ళు ఆషాఢ మాసం సప్తమి అష్టమి నుంచి పూర్ణిమ దాకా వీళ్ళు సాధన అటువంటి చేస్తున్నప్పుడు, వీళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు వీళ్ళు చెప్తారు కదా, శైలపుత్రి అమ్మవారు మీరు చేయండి అని చెప్తారు కదా, ఈ రోజు నుంచి అని చెప్పి వాళ్ళు 7 చేస్తుంటారు కదా. అది చేస్తున్నప్పుడు అక్కడక్కడ చాలా ఇబ్బందులు, చాలా గందరగోళాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళేమో సాధన ఇలా చేస్తుంటారు. ఇదంతా పరిపూర్ణకి భూమి మీద ఒక మహా పంచేంద్రియములకు సంబంధించినటువంటి భౌతిక దేహానికి కావాల్సినటువంటి అవతార పురుషుడు దేహానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా తయారవబడింది అన్నటువంటి విషయం అడిగి దర్శనం అవుతుంది అని అక్కడ చెప్తారు మనకి. సో విత్ దిస్ పాయింట్ we have completed the science of triangles. The next chapter will be the sacred and the non-sacred planets. దీన్ని ప్రధానంగా 3 headings తో మనం చదువుకుంటాం. Number 1 is the centers, the race and the science. Number 2 is the races, the race and the science. Number 3 is planetary and systemic centers. ఈ 3 headings లో మనం ది సేక్రెడ్ అండ్ ది నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ గురించి మనం చదువుకుంటాం. దేర్ ఇస్ యాజ్ యూ మే ఇమాజిన్ దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ది సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ చాప్టర్ 4 ఈ లెసన్లో ఇచ్చే బుక్ ఐసాట్రిక్ ఆస్ట్రాలజీలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః.
गो ब्राह्मणेभ्यः सुखमस्तु नित्यम्। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति।